తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభించనున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోతే 5 లక్షల బీమా రక్షణ అందించనున్నారు. పేదల సంక్షేమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రస్తుతం ఏటా 20,000 కోట్ల స్థాయిలో అందిస్తున్నామని, అవసరమైతే దీన్ని 1,00,000 కోట్లకు పెంచుతామని తెలిపారు. అన్ని శాసనసభ నియోజకవర్గాలు కూడా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిగణలోకి వస్తాయి. పరిధిలోకి అంటే దాదాపు జిల్లా మొత్తం కూడా ఈ పరిధిలోకి వస్తుంది. అట్లాగే గ్రంథాలయ సంస్థకు సంబంధించి కూడా చాలా అతి ముఖ్యమైనటువంటి సంస్థ ఇది. ఈ దేశ స్వాతంత్రం రావటానికి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో అలాంటి రాజకీయ పార్టీలు ఉద్యమాలు మొదలు పెట్టేదానికంటే ముందుగా గ్రంథాలయ ఉద్యమం ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ఆ గ్రంథాలయ ఉద్యమానికి ప్రధానంగా ఖమ్మం, సూర్యాపేట, మదన ప్రాంతాలు జనగాం ప్రాంతాలతో అత్యంత ప్రాధాన్యతరంగా ఉండే. అంటే గ్రంథాలయం అనేది ప్రజలపైన చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసేటువంటి ఒక పెద్ద సంస్థ. అటువంటి గ్రంథాలయ సంస్థ కూడా ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తూ పెద్ద ఎత్తున ప్రజల మధ్య తీసుకొని పోవటం కోసం ఉపయోగపడేటువంటి గ్రంథాలయ సంస్థ కూడా చాలా అతి ముఖ్యమైనదే. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కలిసినా దుర్గన్న నీదొక్కటే పెండింగ్ ఉంది, నీకు కూడా త్వరగానే పూర్తి చేస్తామని బట్టి గారికి కూడా 10 సార్లు దుర్గన్నని తొందరగా మనం ఎక్కడో చోట కూర్చోబెట్టాలని. అంటే నాయకత్వం పట్ల అభిమానంతో, విశ్వాసంతో, నమ్మకంతో, నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తే రాష్ట్ర నాయకత్వం కూడా గుర్తించి సముచితమైనటువంటి స్థానం ఇస్తుంది అని చెప్పడానికి ఈనాడు దుర్గా ప్రసాద్ గారు కానీ, కాదర్ బాబా గారు కానీ మనకి నిదర్శనం. సముచితమైన వ్యక్తికి పదవి ఇచ్చారు కాబట్టి ఆయన అభినందించాలని వచ్చారు. అది ఆయనకి పెద్ద పదవి. సుడా పదవి పెద్ద పదవి కాదు. కానీ ఇప్పటివరకు పార్టీలో ఆయన తీసుకున్నటువంటి బాధ్యతలు జిల్లాలో సమన్వయం చేయటం కానీ, సరే ఎక్కువ బట్టి గారికి సహాయం చేయటం కానీ, నాకు కొద్దిగా చేసేయటం కానీ, అందరినీ సమన్వయం చేసి ఎక్కడ ఏది ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని అమ్మటే రాజకీయంగా పరిష్కారం చేసి ఎన్నికల్లో అందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి మా అందరి విజయానికి పాల్పడ్డటువంటి దుర్గా ప్రసాద్ గారికి ఈ యొక్క అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు, బట్టి గారు ఇచ్చారు.